ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇవాళ టీడీపీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆళ్ల నానికి పార్టీ కండువా కప్పి ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీకి వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన నాని ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్ద సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇవాళ టీడీపీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆళ్ల నానికి పార్టీ కండువా కప్పి ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీకి వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన నాని ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్ద సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుమన్ అందిస్తారు. ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. సుమన్, చెప్పండి, వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇవాళ టీడీపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అలియాస్ కాళీ కృష్ణ శ్రీనివాస్ ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు అని చెప్పవచ్చు. అయితే ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుండి 2004 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 33,000 మెజారిటీతో అయితే ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధి తనదైన పాత్ర ఉందని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరి ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అయితే 2024 ఎలక్షన్ లో టీడీపీ అభ్యర్థి బడేటి కృష్ణకు 63,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు ఎమ్మెల్యే ఆళ్ల నాని మీద. అయితే నిత్యం ప్రజలకు సేవలు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఆళ్ల నాని ప్రజలకు మరింత సేవ చేయాలనే టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే నాని చేరికపై టీడీపీ నాయకులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే విషయాన్ని క్లారిటీ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం నాయకులు అయితే అడుగుతున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని చంద్రబాబుకు తెలుగుదేశం తమ్ముళ్ళు అయితే పార్టీ నాయకులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు టీడీపీ నాయకులతో సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకోవాలా వద్దా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఏలూరు మహానగరంలో వైసీపీ అయితే కనుమరుగైనట్లు కనిపిస్తుంది. సోనియా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుమన్.